సభకు రాలేదు, మేమున్నాం కదా, సర్కార్ని నిలదీస్తామన్నారు. కానీ మాట్లాడేందుకు మైక్ ఇవ్వట్లేదని ఈ సెషన్ మొత్తం బాయ్కాట్ చేశారు. నిరసన తెలపాలనుకున్నారో లేక సభ వన్ సైడ్ నడుస్తుందని ఎక్స్పోజ్ చేయాలనుకున్నారో తెలియదు. కానీ అసెంబ్లీ సమావేశాలని బహిష్కరించి తొందరపడ్డామా అనే డైలమాలో పడిందట కార్ పార్టీ. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే ఛాన్స్ ని కోల్పోయామా అని పునరాలోచనలో పడిందన్న చర్చ జరుగుతోంది. బాయ్కాట్ రాంగ్ స్టెప్పా? కారు పార్టీ రేటింగ్ కింగ్. అసెంబ్లీని బహిష్కరించి తొందరపడ్డామా అనే డైలమా. ప్రజా సమస్యలను ప్రస్తావించే ఛాన్స్ మిస్ చేసుకున్నామనే టాక్. సభకు వెళ్లకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చర్చ. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించింది. ఈ సెషన్ మొత్తం శాసనసభకు వెళ్లకూడదని గులాబీ పార్టీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో అధికార పక్షంతో పాటు స్పీకర్ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ సభను బాయ్కాట్ చేసింది. స్పీకర్ ఏకపక్ష వైఖరి, సీఎం రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక ప్రవర్తనకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించింది. శుక్రవారం క్వశ్చన్ అవర్ లో మూసీ పునరుజ్జీవంపై జరిగిన చర్చలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత శాసనసభ లాబీలోని ప్రతిపక్ష నేత కేసీఆర్ ఛాంబర్ లో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. ప్రభుత్వ వైఖరిపై, అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 7 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ బీఆర్ఎస్ పలుమార్లు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసినా మొత్తం సమావేశాలను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇదే తొలిసారి. అసెంబ్లీ సెషన్ ను బహిష్కరించడంపై కారు పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయట. శాసనసభను బహిష్కరించే విషయంలో తొందరపడ్డామా అన్న ఆలోచనలో పడ్డారట గులాబీ పార్టీ నేతలు. ఎందుకంటే ఏపీ జలదోపిడీ, రేవంత్ సహకారం అనే చర్చ పెట్టింది బీఆర్ఎస్ పార్టీని. దీంతో ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. కానీ ఇప్పుడు కృష్ణా గోదావరి జలాలపై చర్చించే సమయంలో సభకు హాజరు కాబోమని ప్రకటించింది బీఆర్ఎస్. ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ప్రజల్లోకి వెళ్లిపోతుంది. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడంతో రేవంత్ దూకుడును అడ్డుకోలేమని బీఆర్ఎస్ సభ నుంచి పారిపోయిందనే సంకేతాలు వెళ్తాయన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత నెల 29న ప్రారంభమైన సమావేశాలకు కేసీఆర్ హాజరైనప్పటికీ కేవలం 3 నిమిషాల పాటు మాత్రమే సభలో ఉండి సంతకం చేసి వెనుతిరిగారు. దీనిపైన ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు తన మాటలతో శాసనసభను శాసించిన నాయకుడు ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో సీఎం రేవంత్ రెడ్డి సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో పార్టీ తరపున ఎమ్మెల్యేలు కూడా సభలో లేకపోతే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. రేవంత్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే సభ నుంచి పారిపోయినట్లు అవుతుందని ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నిసార్లు మాట్లాడినా సభలో ఉంటేనే బాగుండేదని అంటున్నారట కొందరు లీడర్లు. నదీ జలాల విషయంలో బీఆర్ఎస్ఏ తెలంగాణకు అన్యాయం చేసిందని రేవంత్ దుమ్మెత్తిపోస్తున్నారు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులు, మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలు బీఆర్ఎస్ అగ్రనేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో సభలో ఉండి తమ నిజాయితీని నిరూపించుకోవాల్సింది పోయి బాయ్కాట్ చేయడంతో రణక్షేత్రం నుంచి పారిపోయినట్లవుతుందనే మాట కూడా చర్చకు వచ్చిందట. మొత్తానికి అసెంబ్లీ నుంచి బాయ్కాట్ చేయడం వ్యూహాత్మక తప్పిదంగానే భావిస్తున్నారట పలువురు బీఆర్ఎస్ లీడర్లు. అందుకే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ఛాన్స్ ఇస్తే సభకు వస్తామంటూ అధికార పక్షానికి ఆఫర్ చేస్తున్నారట. మరి పాలమూరు రంగారెడ్డిపై అసెంబ్లీలోనే పీపీటీ ఇచ్చిన అధికార పక్షం ప్రధాన ప్రతిపక్షానికి సైతం పీపీటీ ఆఫర్ చేస్తుందో లేదో చూడాలి మరి.